ఈ వీడియోలో డిష్ టీవీ డిటిహెచ్ కంపెనీలో 301 సిగ్నల్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. అలాగే డిటిహెచ్ వీడియోకాన్ అయితే కనుక సిగ్నల్ నాట్ అవైలబుల్ అనే మెసేజ్ వస్తూ ఉంటుంది. ఈ ఎర్రర్ సాధారణంగా పైన యాంటీనా కదిలినప్పుడు, ఎల్ఎన్బి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, కేబుల్ ఏదైనా కట్ అయినప్పుడు, సెటప్ బాక్స్కి పవర్ సప్లై చేసే ఛార్జర్, దాన్నే అడాప్టర్ అంటారు, అది ప్రాబ్లం ఉన్నా అలాగా వస్తుంది. వీటితో పాటు మీ సెటప్ బాక్స్ సెట్టింగ్లో శాటిలైట్ ఆప్షన్ చేంజ్ అవ్వడం వల్ల కూడా వస్తుంది. ఈ సమస్య డిటిహెచ్ కంపెనీ, డిష్ టీవీ కంపెనీ అంటే వీడియోకాన్, డిష్ టీవీ రెండు కంపెనీలు మెర్జ్ అయినప్పటి నుంచి వస్తుంది. వీడియోకాన్ కంపెనీని డిష్ టీవీ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. కాకపోతే వీడియోకాన్ కంపెనీ శాటిలైట్ టైం ఇంకా ఉన్నందున డిష్ టీవీ శాటిలైట్ టైం అయిపోయినందువలన డిష్ టీవీ సబ్స్క్రైబర్లు అందరినీ వీడియోకాన్ శాటిలైట్ సిగ్నల్లోకి మార్చడం జరిగింది. డిష్ టీవీ సెటప్ బాక్స్ వాడే కస్టమర్లకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు 301 సిగ్నల్ నాట్ ఫౌండ్ స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుంది. అదే డిటిహెచ్ అంటే వీడియోకాన్ కస్టమర్లకైతే 301 ఎర్రర్ కోడ్ రాకుండా సిగ్నల్ నాట్ అవైలబుల్ అనే ఆప్షన్ మాత్రమే వస్తుంది. ఈ విధంగా టీవీ స్క్రీన్ మీద సిగ్నల్ నాట్ అవైలబుల్, సిగ్నల్ నాట్ ఫౌండ్ 301 కోడ్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఈ విధంగా చేయాలి. సెటప్ బాక్స్ బ్యాక్ సైడ్ పైన గ్లోబ్ నుంచి వచ్చిన కేబుల్ ఒక నట్టు ద్వారా బిగించడం జరిగి ఉంటుంది. దానిని ఒకసారి రిమూవ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి మళ్ళీ ఆ బాక్స్కి ఆ నట్టు డై ద్వారా తిప్పడం వల్ల మీకు 90% అక్కడ ప్రాబ్లం ఉంది లేనిది తెలిసిపోతుంది. అలా చేసినా కూడా సిగ్నల్ నాట్ అవైలబుల్ అనే వస్తూ ఉంటే అప్పుడు మీ సెటప్ బాక్స్ రిమోట్ తీసుకోవాలి. సెటప్ బాక్స్ రిమోట్ అండి, టీవీది కాదు. సెటప్ బాక్స్ రిమోట్లో మెనూ అనే బటన్ ఒకటి ఉంటుంది. ఈ బటను వాల్యూమ్ బటను, ఛానల్ బటను మధ్యలో ఉంటుంది. మెనూ అని లేదా హోమ్ అని ఉంటుంది. ఆ బటన్ని మీరు గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి, వదలకూడదు. 5 సెకండ్స్ పట్టుకోవాలి. తర్వాత టీవీలో స్క్రీన్ మీద ఈ విధంగా బోర్డు వస్తుంది. ఫస్ట్ శాటిలైట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ అలాగ ఉంటుంది. శాటిలైట్ వచ్చేసి ఇవి చెప్పాను కదా, 2-3 శాటిలైట్ ఉంటాయి. SE S8 అనేది ఓల్డ్ సిగ్నల్ అండి. దాని నుంచే మనము ఇప్పుడు ST2లోకి మారాము. ST2 పెట్టుకోవాలి. దాని కింద ఫ్రీక్వెన్సీ 11609 ఉండాలి. దాని తర్వాత వచ్చేసి 43978 ఉండాలి. LNB టైప్ యూనివర్సల్ LNB అని ఉండాలి. LNB లో ఫ్రీక్వెన్సీ 9750 ఉండాలి. తర్వాత LNB హై ఫ్రీక్వెన్సీ 10600 ఉండాలి. తర్వాత లాస్ట్ ఆప్షన్ సేవ్ అండ్ స్కాన్ మీదకి వచ్చి ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఛానల్స్ అన్నీ లోడింగ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేయాలి. ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంది అనుకుంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.